నమస్కారం. నేను చందు. గ్రామీణ బ్యాంకుల్లో 9,995 కొలువులు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంకు ఉద్యోగార్థులకు శుభవార్త. దేశంలోని 43 గ్రామీణ బ్యాంకుల్లో 9,995 కొలువుల నియామకానికి ప్రకటన వెలువడింది. ఆఫీస్ అసిస్టెంట్లు స్కేల్ 1-3 ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో 450, ఆఫీస్ అసిస్టెంట్లు 150, ఆఫీసర్లు 300, తెలంగాణలో 700 ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్లు 420, ఆఫీసర్లు 280 ఖాళీలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే పోస్టులు బాగా పెరిగాయి. డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి దరఖాస్తు చేసుకొని ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. నియామక పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగులో కూడా రాసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు వీటితో పాటుగా ఉర్దూలో కూడా రాసే వీలుంది. పుదుచ్చేరి రాష్ట్రంలో నిర్వహించే పరీక్షను కూడా తెలుగులోనే రాసుకునే వీలుంది. అక్కడ ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు తెలుగులో కూడా పరీక్షను నిర్వహిస్తారు. పుదుచ్చేరిలోని పుదువై భారతీయర్ గ్రామ బ్యాంకులో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ల ఖాళీలు 25 ఉన్నాయి. ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులను 2 దశల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో మొదటి దశ ప్రిలిమ్స్ అర్హత పరీక్ష మాత్రమే. రెండో దశ మెయిన్స్లో నిర్వహించే పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. స్కేల్ 1 ఆఫీసర్లు, ప్రొబేషనరీ ఆఫీసర్లను 2 దశల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తారు. అభ్యర్థులను రెండో దశ అంటే మెయిన్స్ ఇంటర్వ్యూలతో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్ల ఎంపిక ఒకే దశలో నిర్వహించే పరీక్ష ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. ఒకే తరహా ఎగ్జామ్లు అన్నమాట. ఆఫీస్ అసిస్టెంట్లు స్కేల్ 1 ఆఫీసర్ల ఎంపికల్లో 2 దశల్లో నిర్వహించే పరీక్షలు ఒకే విధంగా ఉంటాయి. అయితే వీటిలోని ప్రశ్నల కాఠిన్యతలో అంటే టఫ్నెస్ కొద్దిగా భేదం ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్లో తక్కువ స్థాయిలోను, ఆఫీసర్ స్కేల్ 1 పరీక్షలో హెచ్చు స్థాయిలోను ప్రశ్నలు ఉంటాయి. మరి ప్రిపరేషన్ ఎట్లా అనంటే బ్యాంకు పరీక్షలన్నింటిలోనూ కొద్దిగా సులభంగా ఉంటుంది ప్రిలిమ్స్. ఈ పరీక్ష ప్రిలిమినరీ పరీక్షలో 2 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. కాబట్టి మెయిన్స్ పరీక్ష కోసం మొదటి నుంచి ప్రిపేర్ కావాలి. అభ్యర్థులకు సబ్జెక్టులపై అవగాహన ఉంటే పరీక్షకు ఉండే సమయం ఆధారంగా సన్నద్ధత ప్రణాళిక తయారు చేసుకోవాలి. మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగా గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలు గమనించాలి. ఇక కట్ ఆఫ్ మార్కులు పోయినసారి ఎట్లుండే అంటే ఏపీలో PO 39, తర్వాత 22లో ఇట్లున్నాయి. క్లర్క్ 54-71. తెలంగాణ విషయానికి వస్తే 23-39, క్లర్క్కి 61 ఉండే. జనరల్ అభ్యర్థులకు సంబంధించింది ఇవి. వివిధ విభాగాల్లోని ప్రశ్నలు ఏ తరహాలో ఏ స్థాయిలో ఉంటాయో అవగాహన అవుతుంది. అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని చూస్తే మెయిన్స్లో ఉండే 5 విభాగాలకు ప్రారంభం నుంచే ప్రిపేర్ కావాలి. అది బెటర్. అరిథమెటిక్, రీజనింగ్ విభాగాల్లోని టాపిక్స్లో అవగాహన లేని వాటిని ముందుగా పూర్తి చేసుకొని ఆపై అన్ని టాపిక్స్లోని వివిధ స్థాయి ప్రశ్నలను బాగా సాధన చేయాలి. ప్రిలిమ్స్లో ఈ 2 విభాగాలే ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఈ రెండింటిలోని టాపిక్స్ పూర్తయ్యాక ప్రిలిమ్స్ మోడల్ పేపరు ప్రతిరోజు 1 చొప్పున రాయాలి. ఆ పైన దాన్ని విశ్లేషించుకొని తాము ఏ సబ్జెక్టుల్లో ఇంకా మెరుగుపరుచుకోవాలనే అవకాశం ఉందో గమనించుకొని తదనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రిలిమ్స్ పరీక్ష కాబట్టి తేలికగా ఉంటుంది. కాబట్టి పరీక్షకు ఉండే మొత్తం 80 మార్కులు సాధించగలిగే అవకాశం ఈ పరీక్షకు మాత్రమే ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయ్యాక మెయిన్స్ పరీక్ష మోడల్ పేపర్లు ప్రతిరోజు 1 చొప్పున రాయాలి. అన్ని విభాగాల్లోనూ విడివిడిగా కనీస మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. కాబట్టి అన్ని విభాగాలకు అంటే అన్ని సెక్షన్లలో మనం క్వాలిఫై కావాలి. సమ ప్రాధాన్యం ఉంటుంది. అన్నిటికీ సేమ్ ఇంపార్టెన్స్ కూడా మనం ఇవ్వాలి. అయితే ఆ విభాగాల సంక్లిష్టత, వాటికి కేటాయించిన మార్కుల ఆధారంగా ప్రతిరోజు చేసే సాధనలో వాటికి సమయం కేటాయించాలి. రోజుకు కనీసం 10 గంటల సమయం తగ్గకుండా సాధన చేయాలి. లేకపోతే విభాగాలన్నింటినీ కవర్ చేయడం కష్టమవుతుంది. పరీక్షా విధానం ఇట్లుంటుంది. ఆఫీస్ అసిస్టెంట్లు లేకపోతే ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమినరీ. రీజనింగ్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, వ్యవధి 45 నిమిషాలు. న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 మొత్తం 80 45 మినిట్స్. ఆఫీసర్ అసిస్టెంట్ లేకపోతే ఆఫీసర్ స్కేల్ మెయిన్స్ విషయానికి వస్తే పేపర్ 1 రీజనింగ్ 40-50 మార్కులు, మొత్తం 2 గంటలు.
న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40, ఇంగ్లీష్ లేకపోతే హిందీ లాంగ్వేజ్ 40, కంప్యూటర్ నాలెడ్జ్ 40, 20 మార్కులు, మొత్తానికి 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 అంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్ 3 స్పెషలిస్ట్ ఆఫీసర్. దీంట్లో ఈ విధంగా ఉన్నాయి టైము, షెడ్యూలు, పేపర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. మరి ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రశ్నలు ఏ టాపిక్స్లో ఎట్లుంటాయంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, నంబర్ సిరీస్, అరిథమెటిక్లోని వివిధ టాపిక్స్, వీటిలో పర్సంటేజ్, యావరేజ్, రేషియో, ప్రపోర్షన్, ఏజెస్, ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్స్, టైమ్, వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్, డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్, స్ట్రీమ్స్, ఎలిగేషన్, మెన్సురేషన్, పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ ముఖ్యమైనవి. రీజనింగ్ విషయానికి వస్తే ఆల్ఫా, న్యూమరిక్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్, ఆర్డర్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్, నంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, సిలాజియం, తర్వాత వెన్ డయాగ్రామ్స్, డేటా సఫిషియన్సీ, తర్వాత ఇన్పుట్, అవుట్పుట్, కాజ్ ఎఫెక్ట్, స్టేట్మెంట్, సంబంధ ప్రశ్నలు ముఖ్యమైనవి. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, పాటుగా గ్రామర్ ఆధార ప్రశ్నలు ఉంటాయి. సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఫైండింగ్ ఎర్రర్, క్లోజ్ టెస్ట్, పిల్లర్స్, డబుల్ పిల్లర్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే వివిధ రంగాల్లోని తాజా పరిణామాల ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలపై ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. దేశ, అంతర్జాతీయ ముఖ్యమైన ఆర్థిక సంస్థలు, దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ, ముఖ్యమైన దేశీయ, అంతర్జాతీయ దినోత్సవాలు, ముఖ్య వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు, క్రీడలు మొదలైన వాటితో పాటు స్టాటికల్, జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి. కంప్యూటర్ నాలెడ్జ్ విషయానికి వస్తే కంప్యూటర్ బేసిక్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, నెట్వర్కింగ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సెక్యూరిటీ, హ్యాకింగ్, వైరస్లు, తర్వాత కంప్యూటర్ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు మొదలైనవి. ఇక నోటిఫికేషన్ వివరాల విషయానికి వస్తే పోస్టులు మొత్తం ఇట్లున్నాయి. పోస్టుల సంఖ్య తెలంగాణకి 700, ఏపీకి 450. క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ 27/6/2024 నాటికి అంటే ఈ డేట్ వరకు ఉన్న క్వాలిఫికేషన్లు ఏదైనా డిగ్రీ ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్లు స్కేల్ 1 ఆఫీసర్లు కూడా ఉన్నాయి. వయసు 18 నుంచి 28 ఏళ్ళు. ఇగో ఈ డేట్ నాటికి ఆఫీస్ అసిస్టెంట్లకు వీటి వేరే వేరే డేట్లు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 175, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మిగతా అందరికీ 175, మిగతా వాళ్ళకి 850. దరఖాస్తుకు చివరి తేదీ 27/6. ప్రిలిమ్స్ ఆగస్టులో ఉంటుంది, మెయిన్స్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది. వెబ్సైట్ IBPS.in. మరి కెరీర్ డెవలప్మెంట్ ఎట్లుంటుంది అంటే IBPS RRB పరీక్ష ద్వారా POగా ఎంపిక అభ్యర్థులు తమ పనితీరు, అనుభవం, అదనపు అర్హతలు, సంస్థల్లో ఉన్న ఖాళీల ఆధారంగా అంచెలంచెలుగా వివిధ స్థాయిల్లో పదోన్నతులు అంటే ప్రమోషన్లు పొందుతారు. ఇట్లా ప్రమోషన్లు ఉంటాయి. గ్రామీణ బ్యాంకుల్లో సాధారణంగా ప్రొబేషనరీ ఆఫీసర్ స్కేల్ 1 ఆఫీసర్, తర్వాత వరుసగా అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, AGM, DGM, జనరల్ మేనేజర్ అంటే GM, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డైరెక్టర్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స్థాయిలు ఉంటాయి అని GS గిరిధర్ గారు, డైరెక్టర్, రేస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన ఇది ఆర్టికల్ అన్నమాట. గ్రామీణ బ్యాంకుల్లో 9,995 కొలువులు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. మీకు బ్యాంకింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, ఏజ్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, జాబ్ సంపాదించుకోండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.